స్వామి వివేకానంద గురించి చెప్పడానికి వయసులో నేను చాలా చిన్నవాడిని. నాకంటే చాలామంది విమర్శకులు, చాలామంది సాహితీవేత్తలు బాగా కృషి చేశారు. కానీ ఒక పాఠకునిగా లేదా ఒక విద్యార్థిగా చెప్పాలంటే ఆయన యువజన దినోత్సవం జరుపుకుంటాం మనం సెప్టెంబర్లో. ప్రతి సంవత్సరం యువజన దినోత్సవం జరుపుకున్నట్టు స్వామి వివేకానంద మనకు అందరికీ సుపరిచితులే ఆయన. కానీ ఆయన యొక్క సూక్తులు, ఆయన యొక్క కోట్స్, తర్వాత ఆయన యొక్క లెక్చర్స్, ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి అమెరికాలో ఇచ్చినటువంటి లెక్చర్స్, మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని ఆయన అడ్రస్ చేసినటువంటి తీరుతెన్ను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో వాళ్ళను అడ్రస్ చేసింది ఆయన ఒక్కరే. తర్వాత ఆయన సూక్తులు అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ అచీవ్డ్, అట్లాంటి విద్యార్థి దశలో నన్ను బాగా ఆకట్టుకున్నాయి. తర్వాత స్వామి వివేకానంద సూక్తులు లెక్చర్స్ నేను అమెజాన్లో చూసి నేను చదవాలన్న కోరికతో నేను తెప్పించుకున్నాను. తర్వాత చాలా బాగా ఉన్నాయి అందులో ఆ సూక్తులు. తర్వాత 25 లెక్చర్స్, ఒక 25 లెక్చర్స్, ఒక 250 కోట్స్ నేను తీసుకొని నేను సూక్తుల కంటే ఎక్కువగా భిన్న దృక్పథంలో నేను విమర్శతో కూడినటువంటి నా యొక్క కామెంటరీ ఇచ్చాను. అందులో ఎంతమంది చదివిలో నాకు తెలియదు పాఠకులు, కానీ ఆ పబ్లిషర్ కూడా చాలా నాకు మంచి మార్కెటింగ్ అయింది, బుక్స్ చాలామంది కొనుక్కున్నారని చెప్పారు. అంటే ఇక్కడ నేను స్వామి వివేకానంద సూక్తులు స్పీచెస్ మీద చేసిన విమర్శ గ్రంథం యొక్క ప్రత్యేక సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సూక్తులు, ఆయన స్పీచెస్ అవసరం, వాటి రిలవెన్స్ ఉంది, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. యువతను ఆయన ఎంత ఇన్స్పైర్ చేశాడో అంతకంటే ఎక్కువగా మనం ఆయన యొక్క సూక్తులు రచన ద్వారా నేను ఒక విమర్శకుడిగా చేయాలన్న ఒకటి నా ప్రయత్నం అనేటువంటిది నేను చేయడం జరిగింది. కానీ అవి పబ్లిషర్ నాకు చెప్పింది అంటే ఇప్పటి వరకు ఒక బుక్ అందుబాటులో లేదు. నేను బుక్ ఎవరికైనా అడిగితే ఇచ్చే పరిస్థితిలో లేను. నేను ఒక కాపీ నారు ఉంది, ఆయన కాపీలన్నీ సేల్స్ బాగా అయినాయండి అని చెప్పాడు. అంటే వివేకానందుని గురించి ఒక బుక్ను నేను పబ్లిష్ చేయడం అనేటువంటిది నాకు చాలా, నేను ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ టు హ్యావ్ పబ్లిష్డ్ ఎ బుక్ ఆన్ స్వామి వివేకానంద, అండ్ ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్ టు హ్యావ్ వర్క్డ్ ఆన్ ఎ గ్రేట్ ఇండియన్ మాంక్, ఎ గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్, ఎ గ్రేట్ ఇండియన్ రిఫార్మర్. And I did my bit and I contributed one book to this genre, literary criticism.